దీపని వాళ్ళ ఫ్యామిలీని ఎవరు చంపుంటారు? వాళ్ళను చంపేంత శత్రువులు ఉంటే దీప నాకు చెప్పేదే. నా దగ్గర ఏదీ దాచలేదు. ఒకవేళ మా విషయం తెలిసి ప్రకాష్ చంపి ఉంటాడనుకుంటే తల్లిని ఎందుకు చంపుతాడు? ప్రకాష్ కూడా మర్డర్ చేయబడ్డాడు కదా. అసలు ఏం జరిగి ఉంటుంది? సీను మేడం వాటి బయటికి తీసుకురా. గట్లనే మేడం. నువ్వు కానీ రా బై. రా. రేయ్! ఏమంత ఘనకార్యం చేసావని కూర్చుంటున్నావురా? నువ్వేమైనా విప్లవకారుడువా, ఉద్యమకారుడువా, లేక పొలిటీషియన్వా? చెప్పు, దీపా ఫ్యామిలీని ఎందుకు చంపావు? నేను చంపలేదు మేడం. వాళ్ళ ఫ్యామిలీకి ఇలా అయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. వింటున్నారా మేడం? చంపి మళ్ళా బాధపడుతున్నాడంట. దీని కంటికి మనం పాగలగల్లలాగా కనిపిస్తున్నాం మేడం. చంపలేదు అనడానికి సాక్ష్యం ఏంటి? నా ఆత్మ సాక్షిగా చెప్తున్నాను మేడం, నేను చంపలేదు. సరే, దీపా నీ భార్య మంచి ఫ్రెండ్స్ కదా? అవును. మరి నువ్వు ప్రకాష్ కూడా మంచి ఫ్రెండ్సేనా? చాలా మంచి ఫ్రెండ్స్. అంటే నువ్వు దీప మంచి దోస్తులా? అడిగేది నిన్నే, చెప్పు. దీపా నువ్వు మంచి ఫ్రెండ్సా? జస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతే. ఏది చెప్తే అది నమ్మడానికి నీ భార్య లాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఏంటో నాకు బాగా తెలుసు. సరళ ప్రకాష్ది కూడా మీలాంటి ఫ్రెండ్షిప్పేనా? చిచి కాదు, ప్రకాష్ సరళ గుడ్ ఫ్రెండ్స్. అంటే మీరు బ్యాడ్ ఫ్రెండ్సా? చూడు, నిజం ఒప్పుకుంటే తన్నులు తినకుండా కోర్టుకెళ్తావు. ఆలోచించుకో. మీరనుకునే సంబంధం ఉంది మేడం. మేమనుకున్న సంబంధం ఏంట్రా? ఏ సిగ్గు అడ్డొచ్చిందా? అభిమానం అడ్డొచ్చిందా? చెప్పు, ఏం సంబంధం? దీపతో నాకు ఎఫ్ఐఆర్ ఉండేది మేడం. అంటే పెళ్లి గిట్ట చేసుకుందాం అనుకుర్రా? లేదు. అంటే సాగినంత కాలం గిట్లనే ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు, అంతే కదా? ఏ సిగ్గు అడ్డొచ్చిందా? అభిమానం అడ్డొచ్చిందా? చెప్పు, ఏం సంబంధం? దీపతో నాకు ఎఫ్ఐఆర్ ఉండేది మేడం. అంటే పెళ్లి గిట్ట చేసుకుందాం అనుకుర్రా? లేదు. అంటే సాగినంత కాలం గిట్లనే ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు, అంతే కదా? లక్షణమైన భార్యని ఇంట్లో పెట్టుకొని ఒక మంచి ఫ్యామిలీని చిందరవందర చేసావు కదరా. ఇగో మేడం, గీందెంత తప్పు ఉందో గా సచ్చిన పాపది కూడా గంతే తప్పున్నది. మరి గా పాపని తిట్టరేంది? తిట్టడం దేనికి? తగిన మూల్యం చెల్లించుకుంది కదా. అనవసరంగా ఒక తల్లిని, ఒక అమాయకుడిని పొట్టను పెట్టుకున్నారు. మేడం, అంత మాట అనకండి. మా ఇద్దరి మధ్య సంబంధం ఉందన్న మాట వాస్తవం. అరే అవురా సాదిగా, గీడు గీనింట్లో మేనేజ్ చేసిండు, గాలింట్లో మేనేజ్ చేసిండు కదా, మళ్ళా గీ మటర్ ఎందుకు చేసిండ్రా? ఏముందన్నా, ఈ సార్తో పాటే వేరే సార్తో కూడా. షట్ అప్ సార్, కొంచెం మర్యాదగా మాట్లాడండి సార్ ప్లీజ్. అరే సారీ భయ్, మరి నువ్వు ఎందుకు ఇట్లా అమర్యాదగా చంపినవో చెప్తే మేము ఇట్లా మాట్లాడడం ఆపేస్తాం. సార్ ప్లీజ్ సార్, నేను చంపలేదని ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళా ఎవరు చంపినట్టు భయ్? అవురా సాదిగా అన్నా, మేడం గిట్ట రిపోర్ట్ల కోసం పోయింది కదా, ఇంకా రాలేదేంది? అక్కడ లేట్ అయి ఉంటదన్నా. గా రిపోర్ట్లు గిట్ట వస్తే గప్పుడు సపోర్ట్ చేయకుండా నిజం ఒప్పుకుంటాడు కొడుకు. సార్ ఏ రిపోర్ట్స్ నాకు నెగిటివ్గా రావు సార్, ఎందుకంటే నేను ఆ మర్డర్స్ చేయలేదు సార్. నువ్వు చేసావని ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి సంజయ్. కరెక్ట్ టైంకి వచ్చిరు మేడం, లేకపోతే ఇందాక సార్ నేను చేయాలని లొల్లి లొల్లి చేస్తున్నాడు. ముందు వాడిని బయటికి తీసుకురా. అరే నాకు ముచ్చట సమాజ్ కాలేదు, గంత మంచి పూరిని బట్టాయించినావు కదా, మళ్ళీ మర్డర్ ఎందుకు చేసినావు పోయి? సరే తి దా, మేడం రమ్మంటున్నది. నాడు బాయ్, ఇప్పుడు చేరాగా లొల్లి. హత్యా స్థలంలో అడుగులు, నీ షూ అడుగులు ఒక్కటే అని ఈ రిపోర్ట్స్. నువ్వు అబద్ధం చెప్పినా
ఈ రిపోర్ట్స్ అబద్ధం చెప్పావు. నో మేడం, నాకేం తెలీదు. నీకేం తెలీదా? అన్నీ తెలుసు మిస్టర్ సంజయ్. కాపురాల్ని కూల్చడం తెలుసు, అడ్డొచ్చిన వాళ్ళని చంపడం కూడా తెలుసు. కానీ మనకేం తెలీదు, అవునా? అరే మేడం జర్రసేపు మీరుండండి, గీంతో నేను మాట్లాడతా. ఏం రాబాయ్, అప్పటి నుంచి పెద్ద పత్తితుగాన్లక్క మాట్లాడినావు, ఇప్పుడేమంటావు? ఇప్పుడు కూడా నేను అదే అంటాను. నేను ఈ హత్యలు చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. అరే చూప్, గమ్మునుండి రాబాయ్. రిపోర్ట్లు వచ్చినాక కూడా నేను కాదంటవేమ్రా? తమాషాలు చేస్తున్నావా? కోర్టుకు పంపేలోపు నీకు నరకం చూపిస్తా బేటా. ఇంకో రిపోర్ట్ బ్యాలెన్స్ ఉంది సీను. అరే అవు కదా మేడం, గా పొదల్లో దొరికిన కత్తి మీద కూడా గీనేల్ ముద్రలే ఉంటాయి, కన్ఫర్మ్. ఇదిగో మేడం తీసుకోండి. జల్దీ చూడండి మేడం, గీని బొక్కలు సూర సూర వేయాలని చెప్పి నా ప్రాణం తహతహలాడుతున్నది. ఏముంది మేడం రిపోర్ట్స్ లో? ఈ దొంగ సచినుడు చేశాడా? కాదు, హత్య చేసిన కత్తి మీద ఉన్న వేలిముద్రలు సంజయ్వి కాదని రిపోర్ట్ వచ్చింది. ఏంది మేడం మీరు అనేది? అంటే గా మర్డర్ గిట్ చేయలేదా? అలాగే ఉంది ఇక్కడ. ఏం రో, ల్యాబోలని గిట్ట మేనేజ్ చేసినవా ఎట్లా? ఛాన్స్ లేదు సీను. సంజయ్ చేయకపోతే మరి మర్డర్స్ ఎవరు చేస్తుంటారు? మీరు ఇప్పటికైనా నమ్మారా మేడం? నేను వెళ్తాను మేడం. నా భార్య అగో అప్పటి సంది గుర్తురానికి నా భార్య, ఇప్పుడు గిన గుర్తొచ్చిందయ్యా నా భార్య. చూడు, కేసు ఫైనల్ అయ్యేంత వరకు నువ్వు ఈ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. సీను తీసుకెళ్ళు. మేడం 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 ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం నన్ను వెళ్ళమండి మేడం. ఏంది మేడం ఇది? నాకంతా తిక్కమక్కగా ఉన్నది, నీకేమైనా అర్థమవుతుందా? చూద్దాం, ఇవాళ కాకపోతే రేపైనా మర్డర్ చేసిన వాళ్ళు ఎవరో తెలియకుండా పోరు. కమాన్. ఏంటి ఏమి రాస్తున్నావేంటి? రామకోట రాస్తున్నానండి. మళ్ళీ ఆ పోలీసులు మన ఇంటికి రాకుండా ఉండాలని దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. ఎవరు చంపారో తెలిసిందన్నారుగా, ఇంకెందుకు రాస్తున్నావు? అయినా బంగారం లాంటి మొగుడిని పెట్టుకుని ఆ దీపకు అదేం పోయే కాలం అండి. ప్రకాష్ని ఎందుకు చంపారో తెలియట్లే. పాపం అన్నపూర్ణమ్మ ఎంత మంచిది. ఆఫీస్కి వెళ్తూ వస్తుంటే ఆప్యాయంగా పలికిస్తూ ఉండేది. అవునండి. అదంతా పోయి ఇప్పుడు ఈ పోలీసు బాధ పట్టుకుంది. మళ్ళీ వాళ్ళ పేర్లు ఎందుకు తలుస్తారు? తదాస్తు దేవతలు ఉంటారు. ఉంటే మాత్రం అంటే అయిపోతుందా? వాళ్ళకేం పని ఉండదు అనుకుంటున్నావా? వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. ఏం పెద్ద మంచి, మేం రామని చెప్పి నువ్వు గట్టిగా డిసైడ్ అయి ఉంటావులే. ఇదిగో చెప్పానా, మీరు విన్నారు కాదు అసలు. మళ్ళీ ఎందుకు వచ్చారు మేడం? ఇంకా కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవాల్సింది.